ఇప్పుడు మనం చదవబడినటువంటి ఆ భాగంలో దేవునిని స్తుతించుడి అనే మాట మనకు వినపడుతుంది. దానికి అర్థం హల్లెలూయా అని మనం విన్నాం. అయితే 4 సార్లు ఇప్పుడు మనం చదవబడిన భాగంలో 4 సార్లు ఆ మాట మనకు వినపడుతుంది. ఈ 4 సార్లు ఇదే అధ్యాయంలో కనపడతాయి, మరి ఇంకెక్కడ కనపడు. అంటే ఈ అర్థం హల్లెలూయా అనే అర్థం ఈ 4 చోట్లే ఉంటుంది, మరి ఇంకెక్కడ లేదు. ఇది ఒక గొప్ప స్వరముతో గొప్ప శబ్దముతో పరలోకమందు వినబడగా నేను వింటిని అని భక్తుడు అంటున్నాడు. ఎప్పుడు వినబడింది అని అంటే మొదటిదిగా బబులోనులో ఉన్నటువంటి వేశ్యకు తీర్పు తీర్చబడినప్పుడు వినబడింది. రెండవదిగా తన దాసుల రక్తమును బట్టి తీర్పు తీర్చబడినప్పుడు వినబడింది. మూడవదిగా చూసుకుంటే ప్రియమైన వారలారా, ఇప్పుడు మనం చదవబడిన వాక్యములోనే ఆయన అంటాడు కదా, 4వ వచనం, అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడి వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయన స్తుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొద్దివారేమి గొప్పవారేమి ఏం చేయాలంట? అందరూ ఆయనని స్తుతించుడి. కొద్దివారేమి గొప్పవారేమి అందరూ ఏం చేయాలి? స్తుతించాలి. ప్రియమైన వారలారా, దేవుణ్ణి స్తుతించడం కూడా ఈ రోజున ఒక వ్యాపారంగా మారిపోయింది. ఎందుకు ఈ మాటలు నేను చెప్పాల్సి వస్తుంది అని అంటే, ప్రియులరా, ప్రభుని స్తుతించుడి అని నేను చెప్పగా వింటిని ఆ 24 పెద్దలు జీవులు సాగిలపడి దేవుని స్తుతిస్తుంటే, ఈరోజు మనోళ్ళు ఎలాగ దేవుని స్తుతిస్తున్నారు అని అంటే, వారు కనబడాలి. చెప్పండి, ఎవరు కనపడాలి? స్తుతించే వాళ్ళు కనపడాలి. తప్పుగా అనుకోమాకండి అయ్యలు. వాయిద్యాలు వాయించేవారు కనపడాలి, పాటలు పాడేవారు కనపడాలి. ఎవరి టాలెంట్ వారు చూపించుకోవాలి, ఎవరి టాలెంటు వారు చూపించుకోవాలి. పోయిన వారంలో మనం ధర్మశాస్త్రాన్ని బట్టి ఒకసారి అలా ముట్టాం, అంటే అలాగ దాన్ని కదిలించాం. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది అని అంటే, ఇశ్రాయేలీల యొక్క మనుగడను బట్టి, ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో నిలబడడాన్ని బట్టి, ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిలో కనబడడాని కొరకు. దేవునికి స్తోత్రం. వారు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏ రకంగా ఉండకూడదు అనేది ప్రభు వారికి నేర్పించాడు. బయలుదేరేటప్పుడు నిర్గమము, బయలుదేరేటప్పుడు చెప్పాడు. బయలుదేరి కానాను దగ్గరకు వచ్చేసాక మరలా దాన్ని మర్చిపోతారేమో అని చెప్పి మరలా ద్వితీయోపదేశం, మరలా అదే నిర్గమములో ఏదైతే బయలుదేరినప్పుడు ఏదైతే మోషే గారి ద్వారా ఉపదేశించాడో అదే ఉపదేశం తిరిగి మరలా కానాను చేరినప్పుడు ద్వితీయోపదేశం, అంటే రెండవసారి ఉపదేశించాడు. ఎంత జరిగినా కూడా న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళేపాటికి మనకేం కనపడుతుందని అంటే, దేవునిని ఎరుగని తరం ఒకటి బయలుదేరింది అని రాస్తాడు. వారు నిలబడినప్పుడు, వారు కూర్చున్నప్పుడు, వారు త్రోవ నడుచున్నప్పుడు, వారు ఇంట కూర్చున్నప్పుడు, వారు పడుకున్నప్పుడు, వారి తలకి బాసికంలాగా ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ కట్టడిని పెట్టు అని దేవుడు చెబితే, ప్రియమైన వారలారా, సామెత ఒకటి ఉంది. ఆవు ఎక్కడ మేస్తుందంట? గట్టును మేస్తుందా, చేలో మేస్తుందా? ఇప్పుడు దూడ ఎక్కడ మేసిద్ది? సాధారణంగా చేనులోకి వదలరు, గట్టు మీద ఉన్న గడ్డిని తినమన్నట్టుగా వదులుతారు. అయితే ఇప్పుడు తల్లి దారి తప్పి చేలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాని పిల్ల ఎక్కడ ఉంటుంది? అది క్రమంగా ఉంటుందా?
ఇశ్రాయేలీలు క్రమం తప్పిపోయారు. న్యాయాధిపతులు మీరు ఇంటికి వెళ్ళాక చదివితే వారందరినీ సంహరించు, ఎవరు కూడా ఉండడానికి వీల్లేదు అని ప్రభు చెబితే వారు బలవంతులని, వారిని వీళ్ళ కింద పనులుగా చేసుకుందామని, కార్నల్ బెనిఫిట్స్ అని అంటారు దీన్ని. అంటే శరీర సంబంధమైనటువంటి బెనిఫిట్ అంటే లాభం, శరీర సంబంధమైన లాభం. దేవుడు శరీరం, దేవుని వాక్యం చెప్పకనే చెప్తుంది, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. గుర్తుపెట్టుకోండి, రక్తమాంసములు దేవునిని స్వతంత్రించుకో, దేవుని రాజ్యములోకి చేరవు. అక్కడికి చేరేదల్లా ఆత్మ ఒకటే, ఆత్మ ఒకటే. అందుకని దాని యందు మనము దృష్టి కలిగి ఉండాలి, దాని యందు మనం ధ్యాస కలిగి ఉండాలి. ఈ దాసులు ఎవరి రక్తమైతే చిందించబడిందో వారు ఏ రోజు కూడా శరీర స్థితిని ఆశించిన వారు కారు. చదవండి ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం నుండి చూడండి. 12వ అధ్యాయం. అమ్మ కేబుల్ ఊడిపోయింది తల్లి. 12వ అధ్యాయం ప్రకటన గ్రంథం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కగా చెప్పాలి, హల్లెలూయా. ఇప్పుడు వారు దేన్ని ప్రేమిస్తున్నారు? వారు కడగబడిన విధానాన్ని, వారు పొందుకున్న సాక్ష్యాన్ని. ఏంటంటండి, వారు కడగబడ్డారు, ఆ కడగబడిన అనుభవాన్ని ప్రేమిస్తున్నారు, వారు పొందుకున్న సాక్ష్యాన్ని ప్రేమిస్తున్నారు. ఇక్కడున్న మనమందరం కూడా ఎవరు నీతిమంతులం కాదు కదా, నాతో సహా. ఏమండి, ఎవరు నీతిమంతులు గారు, ఎవరో పరిశుద్ధులు గారు. ఏదో ఒక దగ్గర ఏదో ఒక విధమైన పొరపాటులు చేస్తూనే ఉంటారు. కానీ సాక్ష్యం అనేది పొందుకున్నాక ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవడం అనేది ఆశీర్వాదం. నేను 2 సాక్ష్యాలు చెప్తాను. ఒకటి, పోయిన సంవత్సరం చనిపోయిన ఆవిడ భర్త చెప్పిన సాక్ష్యం. రెండవది, మొన్న ఈ మధ్య మీటింగులు అయిపోయిన తర్వాత ఒక ఆవిడ ఫోన్లో మాట్లాడింది, ఒక టీచర్ గారు. అయ్యా, ఖండింపు కలిగిన బోధ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, మరి మీ మందిరానికి రావచ్చా అని అడిగారు. పర్వాలేదండి, రండి. అయితే మీరు మీ సంఘాన్ని ఎందుకు విడిచిపెడుతున్నారో నాకు ఒకసారి చెప్పండి అని చెప్పాను. ఆవిడ వచ్చారు, ఇక్కడికి వచ్చి మాట్లాడారు, కొన్ని విషయాలు చెప్పారు. అయితే ప్రియమైన దేవుని సంగమా, వారు చెప్పినటువంటి సాక్ష్యాలు ఒకసారి జాగ్రత్తగా వినండి. మొదటిది, పోయిన సంవత్సరం గుడ్ ఫ్రైడే ముందు 27వ తారీఖు, మార్చి నెల 27వ తారీఖున చనిపోయారు. హఠాత్తుగా ఒక మరణ వార్త ఉదయాన్నే మేము విన్నాం. జయకుమారి గారని పాయకపురం మందిరం ఆవిడ, చాలా బలంగా ఉంటారు. తెల్లవారుజామున ప్రతిరోజు మందిరానికి వెళ్తారు. వానవని వరదవని, ఒక మాటలో చెప్పాలనంటే కర్ఫ్యూ ఉన్న టైంలో కూడా జాగ్రత్తగా మందిరానికి వచ్చిందంట. ఆమె చనిపోయింది అని వార్త వినబడింది. సరే, అంతా అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. మొన్న తన భర్త వచ్చాడు, అయ్యా కార్యక్రమం పెట్టుకుంటున్నాం, మీరు ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలి అని. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా అండి? ఆ జయకుమారి గారి భర్త చెప్పిన సాక్ష్యం ఏంటనంటే, నాకేమీ తెలీదు. ఏంటంట? నాకేమీ తెలీదు, ఆమె నన్ను వెలుగులోకి నడిపింది, ఆమె ఇంతకాలం నా ముందు నడిపించింది, ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ నాకు నేర్పించింది, నడిపించింది. మళ్ళా హఠాత్తుగా చీకట్లో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని అంటున్నాడు. ఒక భర్త
భార్యను బట్టి చెప్పాల్సిన సాక్ష్యం ఇది. ఒక భర్త భార్యను బట్టి చెప్పాల్సిన సాక్ష్యం ఇది. నా భార్య దైవికమైనటువంటి వెలుగులో దేదీప్యమానముగా వెలుగుతుంది. ఆమె వెలుగుతున్న ఆ వెలుగులో నన్ను నడిపించింది. ఆమె ఉన్నటువంటి స్థితిని బట్టి నేను పాపము చేయలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు కూడా చెప్తున్నాడు, అమ్మా జాగ్రత్తగా వినండి, మీరు ఆయన్ని పోరుబెట్ట అవసరంలా, మారు మారు అని మీరేమీ ఆయన చెవులు ఇల్లు కట్టవసరంలా, ప్రతి ఆదివారం మీరేం చెప్పవసరంలా. అమ్మయ్యా ఇదేదో భలే ఉందే, రాయ్యా మందిరానికి రాయ్యా, రబ్బు నన్ను పిలుస్తున్నాడు, పాలన పిలుస్తున్నాడు, రాయ్యా అని చెప్పి 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 నోరు పడిపోయింది. చెప్పొద్దంటున్నావుగా, ఇక చెప్పొద్దంటున్నా. అయితే పౌలు భక్తుడు అక్కడ సంఘానికి ఏం చెప్పాడండి? మీ స్వకీయమైన ప్రవర్తన, మీ చక్కని ప్రవర్తన, దేదీప్యమానముగా మీరు వెలిగినటువంటి ఆ వెలుగు. మొన్నటి దినాన మీటింగ్కి వెళ్తున్నాం. ఈ పైపు రోడ్డు మీద నుండి వెళ్తుంటే జక్కంపూడి కొండలపైన పొలం అయిపోయినాక, చేను అయిపోయినాక మిగిలిన పరిగినంతా ఏం చేస్తారు? కాల్చేస్తారు. ఆ కాలుతున్నటువంటి ఆ మంటలు లేకపోతే ఆ వెలుతురు ఇక్కడ దాకా పైపుల రోడ్డు దాకా కనపడుతుంది, చక్కగా అందంగా. దేవుని వాక్యం కూడా చెప్తుంది, మీరు వెలిగించబడినప్పుడు మీరు ఎక్కడున్నారంట? కొండపైన ఉన్నారు. మీరు ఎక్కడున్నారండి? మీరు వెలిగించబడిన తర్వాత మంచం కిందనో కొంచెం కిందనో మీ వెలుగును పెట్టద్దు. మీరు కొండపైన ఉన్న పట్టణమును పోలి ఉన్నారు. మీరు రక్షించబడినప్పుడు, మీరు ఆ క్రమంలోకి వచ్చినప్పుడు, మీరు ఆ ధర్మశాస్త్రంలోకి వచ్చినప్పుడు, మీరు ఆ వెలుగులోకి వచ్చినప్పుడు మీరును వెలిగించబడి. మనం క్రిస్మస్కి క్యాండిల్ లైట్ సర్వీస్ అని పెడతాం. అది ఎందుకు చేస్తారో నాకైతే తెలియదు, కానీ నాకు నచ్చిన అనుభవం ఏంటి అని అంటే, ఒకరు వెలిగించబడ్డాక ఇంకొకరిని వెలిగించాలి. ఒక క్యాండిల్ వెలిగిస్తాం, ఆ క్యాండిల్తో పక్కన వారిని క్యాండిల్ని వెలిగించమంటాం. అలా పక్కన వారిని చీకటిగా ఉన్న ప్రాంతం చూస్తుండగా ఆ చిన్న చిన్న క్యాండిల్ వెలుతురు ఏమవుతుందండి? ఆ ప్రాంతం అంతటిలో ఉన్నటువంటి చీకటిని తరిమి వేస్తుంది. స్తోత్రం. అదవడానికి చిన్న వెలుతురే. మిణుగురు పురుగు నుండి ఎంత వెలుతురు వస్తుందండి? మిణుగురు పురుగు నుంచి ఎంత వెలుతురు వస్తుంది? చాలా కొంచెం. కానీ ఆ చీకటిలో, ఆ పొలాల మధ్యలో అవి అలా అలా తిరుగుతున్నప్పుడు ఎట్లుంటాయి? అందంగా ఉంటాయి. అలాగా వెలిగించబడిన మనం ఆ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సెంటు కట్టుకున్నోడు ఇక్కడ నుండి రోడ్డు అవతలకి వెళ్ళిపోయినా వాసన వస్తూనే ఉంటుంది. అదే సాక్ష్యం, అదే క్రమం. నువ్వు ఒకసారి క్రమంలోకి వచ్చాక, ఒకసారి నీ ముసుగు ఓడలాగబడ్డాక నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ నోరు నువ్వు కాపాడుకోవాలి, నీ ప్రవర్తన నువ్వు కాపాడుకోవాలి. ప్రియులారా, ఆయన చెబుతున్నప్పుడు ఆ సాక్ష్యం నేను ఎంతగానో దేవుని స్తుతిస్తాను. ఒక భర్త భార్యను బట్టి ఎంత చక్కగా సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకొక సాక్ష్యం చెబుతానన్నాను కదా, ఆ టీచర్ గారు కలిసి మాట్లాడేటప్పుడు, అయ్యా ఒకప్పుడు నేనింత ప్రార్థనలో లేను, నాకు వివాహమైన తర్వాత, నేను మెట్టినింటికి వచ్చిన తర్వాత ఇలాంటి చక్కని ఆత్మీయ జీవితంలోకి నడిపించింది నా భర్త. దేవునికి స్తోత్రం. ఇలా ప్రార్థన చేసుకోవాలి, ఇలా దేవుని మీద ఆధారపడాలి, ఇలా దేవుని అడగాలి, ఇలా దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలి, ఇలా మనం ఉండాలి, ఇలా మనం ప్రత్యేకించబడాలి అని చెప్పి నాకు నేర్పింది, నన్ను నిలబెట్టింది, నన్ను నడిపించింది, నన్ను వెలిగించింది నా భర్త. దేవునికి స్తోత్రం. భర్తలారా,
మిమ్మల్ని బట్టి మీ భార్యలు ఇలాంటి సాక్ష్యం చెప్పాలి. అనేకులు ఎదుట మీ భార్యలు మిమ్మల్ని బట్టి ఇట సాక్ష్యం చెప్పాలి. ఆదివారం బైబిల్ పట్టుకొని వెళ్తాడండి, వచ్చిన తర్వాత నుంచి బూతులు తిడతాడండి, పాన్బరాగలు నవ్వుతాడండి, మందు తాగుతాడండి. ఇట్లాంటి సాక్ష్యం కాదు నీ భార్య నీ దగ్గర నుండి కోరుకోవాల్సింది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారు పొందుకున్న సాక్ష్యమును బట్టి, వారి ప్రాణమును కూడా వారు ప్రేమించలా, వారు దైవిక స్థితిని ప్రేమిస్తున్నారు. సంగమా ఆలకించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనని స్తుతించుడి అని చెప్పుచున్న స్వరము సింహాసనము వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దం, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆయన్ని స్తుతించాలి? ఇది 4వ మారు చెప్పిన స్తుతి. ఎందుకని 4వ మారు చెప్పిన స్తుతి ఏంటి అనంటే, ఇదిగో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఆసన్నమైంది, రాకడ ఆసన్నమైంది. దేవుని సన్నిధిలో మనమందరము నిలవబడే సమయం, మనల్ని మనము కనపరుచుకునే సమయం, మనము దేవుని ఎదుట నిలబడే సమయం వచ్చేసింది. స్తోత్రం. చక్కగా చెప్పాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పాలా. హల్లెలూయా. ఒక చేతులు ఉన్న వాళ్ళు ఒక చేతితో చెప్పారులే, అలాగే 2 చేతులు లేవంట. పాపం మోగోళ్ళు కొంతమంది ఉన్నారులే ఇక్కడ, వాళ్ళకి స్వరం ఇవ్వలేదంట దేవుడు. పరిశుద్ధుడివైన దేవా, నీ నామం పేరట ఈ పనికిమాలిన దాసుని నేను అడుగుతున్నానయ్యా, వారికి స్వరమివ్వు, వారికి చేతులివ్వు. యేసు నామములో అడుగుతున్నాము స్వామి. ఆమెను కూడా చెప్పరా? అమ్మయ్యా, స్వరం లేని వాళ్ళకి స్వరం వచ్చింది. నాకు స్వస్థతావరం లేదండి. స్వరం లేని వాళ్ళకి స్వరం వచ్చింది కనుక స్వస్థతావరం కలిగిన దైవజనుడు అని చెప్పమాకండి. నేను నిష్ప్రయోజనమైన దాసుని. ఆమేన్. నాకు ఏ స్వస్థతావరం లేదు, ఏ ప్రవచనావరం లేదు, ఏ వరం లేదు. ఉన్న ఒకే ఒక్క వరం ఆయన పని చేయడమే. నాకు ఇవ్వబడిన వరం ఆయన పని చేయడమే, ఆయన ప్రకటించడమే. ఇప్పుడన్నా చక్కగా, ఇప్పుడు కొత్తగా చేతులు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి, కొత్తగా స్వరం వచ్చిన వాళ్ళు స్వరం ఎత్తి వందనాలు చెప్పండి. 2 చేతులు చక్కగా ఎత్తి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రియులరా, వివాహ మహోత్సవం, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, ఆ రక్తములో కడగబడడం ఒక అధికారాన్ని ఇస్తుంది. దేవుని ఎదుట నిన్ను నన్ను నిలవబెడుతుంది. ఒక మాటలో చెప్పాలని అంటే, కన్నులకి పొర చేసిందంట. మోసం, ఎటు చూసినా మోసం అండి. ఒక మాట ఆలోచించండి సంగమా, ఉప్పు, కారం, పులుపు, నీరు, కూరగాయలు అన్నీ వేసాక సమపాళ్ళలో ఉంటే రుచా, లేకపోతే దేనికి దానికి వేస్తేనే రుచా? నోటికి ఏది నోట్లో కూర పెట్టుకున్నప్పుడు దేనికి దానికి తగలాలి, అప్పుడు బాగుంటుంది కదా. ఉప్పు తగలాలా, కారంకి కారం తగలాలా, పులుపుకి పులుపు, ఏది కది సపరేట్గా వాటి ఫ్లేవర్లు కనపడతా ఉంటే బాగుంటుంది కదా. నోట్లో ఉమ్మే బుద్ధి అయితే అదే అన్నీ కలిసిపోతే ఒక ముద్ద ఎక్కువ తినబుద్ధి అయితే. అలాగే మనం దేవుని సన్నిధిలో కలిసిపోవాలి. అలాగే మనం దేవుని సన్నిధిలో కలిసిపోవాలి. కులం, మతం, వర్గం, ధనం, బలం, బలగం ఏది కనబడడానికి వీల్లేదు. స్తోత్రం. గోధుమలు చచ్చిపోతే అవి ఫలిస్తాయి,
అది బయట. దేవుని మందిరములో గోధుమలు తమను తాము అప్పగించుకొని నలగొట్టబడితే అవి సన్నిధి రొట్టెల బల్లపైన రొట్టెలుగా నిలబడతాయి. దేవునికి స్తోత్రం. ధూపార్తిలో ధూపము వేయబడుటకు చతుర్విధమైన ధూప వేదికలు, చతుర్విధమైన ధూప అదేమంటారు సాంబరాణి నలగొట్టబడి ఒక్కటిగా మార్చబడినప్పుడే దేవునిని అనుసంధానముగా, లేకపోతే దేవుని స్తుతించడానికి వీలుగా ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ధూపం వేసినప్పుడు అవి చక్కని పరిమళాన్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. అవి కలిసిపోతే రకరకాలైన చెట్ల నుంచి మంచివి, చిన్నవి, పెద్దవి ఒలీవలు వచ్చి దంచబడి నలగొట్టబడినప్పుడు అది ఒక తైలము ఇస్తుంది. ఆ తైలము దేవునిని స్తుతించుటకు, దేవుని మందిరములో వెలుగునిచ్చుటకు దీపా వేదిక దీపవృక్షము పైన దీపార్తి అవుతుంది. అలాగా మనం కలిసిపోవాలి దేవుని సన్నిధిలో. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికంట పెండ్లి కుమార్తె సంఘము తనను తాను, చదవండి మాటని, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమ పరిచేద్దామని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకును ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అవి పరిశుద్ధుల నీతి, చెప్పాలి అందరూ చెప్పాలి, పరిశుద్ధుల నీతి క్రియలు. ధర్మశాస్త్రం ఏదైతే చెప్పిందో, ఏదైతే బోధించిందో, ఆ బోధలో కొత్త నిబంధనలో అపోస్తులు నిలబడి తమ ప్రాణమును సహితము ప్రేమించక సంఘాన్ని బలపరిచారు, నీతి క్రియలు బోధించారు. ఇలా ఉండాలి, సంఘం ఇలా ఉండాలి. కానీ నేటి బోధ ఎలా ఉందండి? మోసపరుచుకునే బోధ, తమను తాము మోసపరుచుకునే బోధ. ఒక రకంగా చెప్పాలని అంటే కళ్ళు పొడుచుకునే బోధ, గద్దింపు లేని బోధ, సరి చేయబడిని బోధ, ముసుగు ఊడలాగబడిని బోధ. ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే, ప్రాస్పరిటీ అంటే ఏమండి? అభివృద్ధి. నీవు అభివృద్ధి పొందుతావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, నువ్వు అభివృద్ధి పొందుతావు. ఏ రకంగా? నువ్వు ఇల్లు కొనుక్కుంటావు, కార్లు కొనుక్కుంటావు, మేడలు కొనుక్కుంటావు, మిద్దెలు కొనుక్కుంటావు, ఉద్యోగం వస్తుంది, వ్యాపారం వస్తుంది, పిల్లలు పుడతారు, ఇది అది అది ఇది అని విత్ కార్నల్ బ్లెస్సింగ్స్. దిస్ ప్రాస్పెరిటీ గాస్పెల్ ఈజ్ ఫిల్డ్ విత్ కార్నల్ బ్లెస్సింగ్స్. నేను మొదటి చెప్పాను, ఇశ్రాయేలీయులు ఎందును బట్టి దేవుని ఎరగని తరాన్ని మొదలుపెట్టారు. ఏ రకంగా దేవుని ఎరగని తరం ప్రారంభమైంది అని అంటే, వారి చూపు తప్పిపోయింది, వారి చూపు తప్పిపోయింది. ప్రియులరా, పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఓపికతో పరిగెడతా, స్పీడ్గా పరిగెడతా, స్లోగా పరిగెడతా అని చెప్పట్లా, ఓపిక. పొద్దున కూడా నేను ఒక ఆయన్ని చూసి, అయ్యా నీ చేతిలో బైబిల్ని బట్టి అయినా త్వరలో సేవకుడు అయిపో అన్నా. అంటే ఆయన అంటున్నాడు, మీ అంత ఓపికలు లేవులేండి మాకు అంటున్నాడు. ఎందుకని? అలిగే వాళ్ళు ఉంటారు, శనిగే వాళ్ళు ఉంటారు, గొనిగే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు, ప్రేమతో చంపేసే వాళ్ళు ఉంటారు, పొగడలతో చంపేసే వాళ్ళు ఉంటారు. నానా జాతి సమితి. సంఘం తిట్టట్లా, పొగుడుతున్నా అందరూ ఉంటారు. అందరినీ భరించాలి. దేవుడు ఓరకనే ఇలా 12 గోత్రాలని ఎదపైన భుజం పైన యాజకుడికి స్తోత్రం. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది, ఎందుకని భుజముల మీద, ఎందుకని ఎద మీద ఈ 12 గోత్రాలని యాజకుడు మోయాలి అని చెప్పాడు అని అంటే, ధ్యానం చేస్తున్నప్పుడు ఇదే నాకు అర్థమైంది. ప్రేమతో చంపేసే వాళ్ళు ఉంటారు. అమ్మ ఆకలి ఇట్లే తల్లి అంటే, నువ్వు తింటావా చస్తావా? తినకపోతే నేను ఫీల్ అవుతా. సరే పెట్టు, కానీ కొంచెమే పెట్టి అంటే, లేదు లేదు ఇదంతా నీకే వండా.
అంత తినాల్సిందే నువ్వు అని పట్టుబట్టు కూర్చుంటారు. నేను మనిషినమ్మా అంటే లేదు లేదు నువ్వు తినాల్సిందే, ఇప్పుడే తినొచ్చు అంటే కాఫీ తాగు, టీ తాగు, అజ్జే ఇజ్జే అని ప్రేమతో చంపేస్తారు. వాళ్ళు కూడా డేంజరే, ఎందుకంటే పొట్టలు పగిలిపోతాయి. ఇష్టంతో చంపేస్తారు. కొంతమంది సణుగుతారు, కొంతమంది గొనుగుతారు, కొంతమంది లోపల 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 తిట్టుకుంటారు. అందరూ ఉంటారు సంఘంలో, అందరినీ మోయాల. దేవునికి స్తోత్రం. అయితే సంఘం ఏ రీతిగా ఉండాలి అని అంటే క్రమములో ఉండాలి. నువ్వు తిట్టుకున్నా పర్లా, ఏం చేసినా పర్లేదు, కానీ ఎక్కడున్నాం మనం? సంఘంలో ఉన్నాం. సంఘం ఎలా ఉండాలి? క్రమములో ఉండాలి. వారి ఆలోచన తప్పిపోయింది, సేవకుల ఆలోచనలు తప్పిపోయాయి. ఇశ్రాయేలు దృష్టి మారిపోతే సేవకుల దృష్టి కూడా మారిపోయింది. దేవుని వాక్యమే చెప్తుంది, వారు డబ్బు కోసం ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టారంట. దేవుడు ప్రవచించకపోయినా, దేవుడు వారి గురించి చెప్పకపోయినా, వీళ్ళు దేవుడు నాతో మాట్లాడాడమ్మా నీ గురించి, దేవుడు నాకు చెప్పాడమ్మా నీ గురించి అని చెప్పడం మొదలుపెట్టారు. నేను మొన్న ఒక భయంకరమైన సాక్ష్యం వినాలి. ఏంటనంటే ఒక ఆమె తప్పిపోయిందంట. ఏంటి? ఒక ఆమె తప్పిపోయింది. చెప్పాలి ఏమైంది అంటే దాని అర్థం ఏంటి? తప్పిపోవడం అంటే అర్థం ఏంటి? ఎటు వెళ్ళిపోయిందో తెలీదు. ఇప్పుడు ఆమె ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఓ పాస్టమ్మ గారి దగ్గరికి వెళ్ళారు. స్తోత్రం. ఆమె ప్రార్థనలో కనిపెట్టి చెప్పిద్దంట, నీ గాడిద అక్కడ ఉంది అని. తప్పిపోయిన ఆ వ్యక్తి అక్కడ ఉంది అని చెబుతుందంట. ఆ దర్శనం తెలుసుకోవాలంటే ఇంటిల్లపాది తెల్ల బట్టలు కట్టుకుని వెళ్ళాలా, ఇంటిల్లపాది ఉపవాసం ఉండి వెళ్ళాలా. అప్పుడు ఆమె మరి సేవకురాలు కూడా కాదు, ఒక విశ్వాసే. ఆమె మీదకి ఒక ఆయన వస్తాడంట. ఆయన పేరు నేను చెప్పనులే. ఒక సేవకుడు వస్తాడంట. బైబిల్లో కూడా ఇలాగా వ్యాపారం చేసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటో చెప్పగలరా? పుస్తకం అపోస్తుల కార్యములు గారడి ఏం చేశాడు? గారడి సీమోన్ అన్నారు కదా, మరి ఏం చేశాడు ఒకటి చెప్పాలిగా. అమ్మ నిద్రపోకూడదు. ఏం చేశాడు? ఒక ఆమెకి, ఒక పిల్లపైకి అపవిత్ర ఆత్మ వచ్చింది, దయ్యం, చీకటి వచ్చింది. అప్పుడప్పుడు చాలామందికి అర్థమైంది. ఏంటిది? బల్లెటోళ్ళే. మీరు చూసారా ఎంత గొప్ప వాళ్ళు? నేనేమన్నా అన్నా చెయ్యే ఊపా, కానీ ఏం చెప్పింది వాళ్ళు? దేన్ని బట్టి చెబుతుంది ఆమె సోది? ఈ పనికి మళ్ళీ దయ్యాలను పిలిచి, వీళ్ళు కూడా ప్రార్థనాపరులు కూడా, మా అబ్బాయిని పిలు, మా అమ్మాయిని పిలు, మా అత్తని పిలు, మా అక్కని పిలు. నిజంగా వాళ్ళు వస్తే ఈ సోది చెప్పేది ఉండదు, అది చెప్పించుకునేది ఉండదు. దేవునికి స్తోత్రం. తలా దిక్కును పరిగెడతారు. ప్రియులరా, ఇలాంటి పనికిమాలిన వ్యర్థమైన స్థితి. మొన్న ఒక అమ్మాయి అడుగుతుంది, మీ పాస్టర్ గారు ఏం చెప్పలేదు మన గురించి అని అడుగుతుంది ఒక అబ్బాయిని. వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. వాళ్ళ వివాహం అయ్యిద్దో లేదో పాస్టర్ గారు చెప్పాలి. ఇడు సోది చెప్పేవాడే పాస్టర్ గారు, నాకు అర్థం కాదు. ఏమండి, పాస్టర్ గారు సోది చెప్పేవాడా? చాలామంది అడుగుతారు, ఏం తెలియలేదా మా గురించి? ఏం తెలియాలా? ఏం తెలిసినా నేను చెప్పను, ప్రార్థన చేస్తా. చిన్న వార్నింగ్ మాత్రం ఎత్త, ప్రార్థన చేసుకొని. అది మంచి కోసమైనా చెడు కోసమైనా నేను చెప్పే మాట ఒకటే, ప్రార్థన చేసుకో. ఎందుకనంటే నువ్వు ప్రార్థన చేయకుండా నేను ఒక్కడనే ప్రార్థన చేస్తే గాల్లో ఒక చేయి పెట్టి ఊపినట్టే. అదే నువ్వు నేను కలిసి ప్రార్థన చేస్తే చక్కని దేవుని స్తుతించినట్టు. స్తోత్రం, హల్లెలూయా.
సంఘం తప్పిపోతుంది. కారణం ఏంటి అని అంటే వారి దృష్టి యామర్చబడుతుంది. సంఘములోకి ఒకప్పుడు లోకములోకి సంఘం వచ్చిన కారణం వారిని దేవుని ఎదుట నిలబెట్టుట కొరకు. స్తోత్రం. వారికి మేడమెద్దులు కానీ, ధనధాన్యాలు కానీ, భోగభాగ్యాలు కానీ, ఆరోగ్యం కానీ దేనిపైన మనస్సు లేదు. కానీ ఒకప్పుడు అపోస్తుల బోధ, సంఘానికి నేర్పిన బోధ ఏంటో తెలుసా? ఇదిగో ఆత్మ దేవుని ఎదుట నిలబడాలా. ఆమేన్. ఇక్కడ కళ్ళు మూస్తే దేవుని సన్నిధిలో కళ్ళు తెరవాలి. మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మన కోసం మరణించాడు. ఆయన తన రక్తం చేత మనల్ని కడిగాడు. కనుక మనం ఆయన ఎదుట నిలబడాలి. ఆ రక్తంతో మనం కడగబడ్డాం. కనుక తెల్ల బట్టలు వేసుకున్నా నేను. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి ఇష్టపడతానా? ఎందుకని? ఖరీదైన బట్టలు కట్టుకున్నారు మీరు. ఎక్కడ పడితే అక్కడ కూర్చోడానికి ఇష్టపడతారా? ఖరీదైన బట్టలు కట్టుకొని వచ్చారు. నేను మందిరంలో కింద చాప లేకుండా కూర్చొని దాదా కూర్చో అన్నాను అనుకో, ఏమంటావు? అటు ఇటు చూసి చాప ఉంటే చాప తెచ్చుకొని వేసుకొని అప్పుడు కూర్చుంటాం. ఎందుకని? బట్టలు పాడైపోతాయి. ఖరీదైన పనికి మాలిన చెమ్మటగిల్లే ఆ బట్టలకిచ్చే విలువ నీ ఆత్మకు నువ్వివ్వట్లా. నీ ఆత్మకి ఇవ్వట్లా. శరీరం చచ్చిపోయాక భూమిలో కలిసిపోద్ది. నువ్వు ఇక్కడ బాదం పప్పు పెట్టు, పిస్తా పప్పు పెట్టు, మైసూరు శాండిల్ గోల్డ్ పెట్టు, లేకపోతే ఇంకొకటి పెట్టు, అది మట్టిలో కలిసిపోద్ది. కానీ ఇక్కడ శరీరాన్ని నలగొట్టుకున్నప్పుడల్లా, దేవుని సన్నిధిలో బలపడినప్పుడల్లా బలము పొందుకునేది ఆత్మ. స్తోత్రం. అందుకనే వాక్యం చెప్తుంది, శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే. మరి సిద్ధమేనా? ఇక్కడ ఎంతమందికి సిద్ధం? ఇప్పటికిప్పుడు పరలోకి వెళ్ళిపోదామంటే, అమ్మో మా అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, మా అబ్బాయికి ఉద్యోగం రాలేదు, మొన్నే స్థలం కొన్నాం, కనీసం ఇల్లు కట్టి పిల్లలకి పిల్లలన్న ఉంటారు. ఇంకేం సిద్ధం? నీ బంధ సిద్ధం. సిద్ధం అంటే సిద్ధం, ఆత్మ సిద్ధమే, నీ తలకై సిద్ధం. దేనిపైన మనస్సు లౌకిక లాభం ఆశించండు. బట్టలు కొనుక్కోవద్దని చెప్పట్లా, బంగారం కొనుక్కోవద్దని చెప్పట్లా. మనది ఇంటర్ డినామినేషన్. నీకు ఆశ కలిగితే, దేవుడు నీకు ప్రేరేపిస్తే అప్పుడు నువ్వు ప్రతిష్ఠ జీవితంలోకి రా. అప్పుడు నువ్వు అన్నీ ఒలిసేసి పక్కకు పడేసి మాకులాగరా. మమ్మల్ని ప్రేరేపించాడు. నాకు భలే ఇష్టం తెలుసా, చిన్నప్పుడు నుండి ఉంగరాలు పెట్టుకోవాలన్నా, చైన్లు వేసుకోవాలన్నా ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. చిన్నప్పుడు పిచ్చి ఉంగరాలు పెట్టుకునేవాడిని నేను. ఎవడన్నా నాగపట్నం పోతే ఉంగరం పట్టురా అనేవాడిని. వెండి ఉంగరాలు, పిచ్చి ఉంగరాలు, ఆడెవడో ఏనుగా తోక ఇంట్రు కంటే ఆ ఉంగరం తగిలిచ్చా, కడియాలు తగిలిచ్చేవాడిని, చైన్లు వేసేవాడిని, రకరకాలు నల్ల దారవన్న కట్టుకునేవాడిని మెడలో. అంత పెచ్చ. నా పెచ్చ తట్టుకోలేక మా నాన్న, ఒక ఆమె మందిరంలో, ఒక ఆమె లిడియమ్మ గారు అని మందిరంలో మొట్టమొదటి బంగారం ఉంగరం ఇచ్చింది నాకు. మా అమ్మ నాన్న కొని ఇలా సంఘమే ఇచ్చింది నాకు ఉంగరం. చాన్నాళ్ళు ఉంది. ఆ తర్వాత నా పెళ్ళికి చైను ఉంగరం వచ్చింది. మా నాన్న వేసుకోవద్దన్నా కూడా వేసుకొని పై బండను పెట్టేవాడిని. అంత ఇష్టం నాకు. పులిగోరల కోసం పరిగెత్తాను. ఇప్పటికీ మా నాయనమ్మని అడుగుతా. దేనికంటే మా తాతను చూసినప్పుడు ఆశ కలిగింది. భద్రాచలంలో ఆనంద్ విఠల్ గారు, మా సుశీలమ్మ గారి యొక్క చెల్లెలి భర్త, ఆయన మెడలో 2 ఉండేవి పులిగోరలు. తెల్లగా పెద్ద పెద్ద బొర్రమేసాలు వేసుకొని భలే ఉండేవాడు మా తాత. ఆయన చూసినప్పుడల్లా భలే ఇష్టం కలిగేది, నేను కూడా వేసుకోవాలని. చచ్చిపోయింది ఆఖరికి అది. మా నాయనమ్మ అంటుంది, ఎక్కడో ఉన్నాయి తెచ్చి నీకే ఎత్తాను రా అని. ఇచ్చినప్పుడు ఊరకట్ట పెట్టుకొని నన్ను తీసేస్తాలే అన్న. దాని మీద మనస్సు ఉండకూడదు ఇక. ఎందుకు అని అంటే దాని వలన లాభం లేదు.
లాభం లేదంటారేంటి? అందరూ చూసి అబ్బా ఎంత ధనవంతుడు, ఎంత గొప్పోడు అనుకుంటున్నారుగా. ఇక్కడ ధనవంతుడు అనుకున్నవాడు అక్కడ నీళ్ల కోసం చేస్తున్నాడండి. తండ్రి అయిన అబ్రామా, నీ చిటికిన వేలు కొనను నీళ్లలో ముంచి ఒక్క సొక్క అయ్యయ్యా, నీ పుణ్యం ఉంటుంది. అబ్రాం గారు ఏమంటున్నాడు? ఇదిగో నువ్వు లోకములో బ్రతికినప్పుడు నీ ఇష్టానుసారంగా బ్రతికావు, దేనిపైన మితము లేదు. కొంతమందికి తిండి దేవత, కొంతమందికి నిద్ర దేవత, కొంతమందికి బట్టలు దేవత, కొంతమందికి బంగారం దేవత, కొంతమందికి శరీర సుఖం దేవత. ప్రియులారా, వాటన్నిటి నుండి వేరుపరచబడాలి. దేవుడు ఇశ్రాయేలు నుండి వేరు చేసి వాగ్దానం ఇచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశం వారికి ఇస్తే పని చేసుకోవాలంట. ఇన్ని దేవుడిచ్చే కనీసం నడువంచి పని చేసుకోలేవా? ఏళ్ల కింద పని చేయాలని కొంతమందిని ఉంచేశారు. కానానీయుల్ని, హవ్వీయుల్ని, హత్తీయుల్ని, ఎబోసీనీయుల్ని, పెరిజీనీయుల్ని, ఇలా కొంతమందిని వారు సంహరించకుండా, వారున్న స్థలము నుండి పంపివేయకుండా వారిని ఉంచేశారు. కాలక్రమంలో ఏమైందో తెలుసా? వాళ్ళతో వీళ్ళు కలిసిపోయి, దేవుని పాట ఏముంది? నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు కదా. కానీ వీళ్ళు ఏమంటున్నారు? మాతో మీరు కలసినచో అంటున్నారు. వాళ్ళ పిల్లల్ని వివాహం చేయొద్దన్నాడు దేవుడు. అందంగా ఉన్నారని, ఆకర్షణీయంగా ఉన్నారని, డబ్బులు వస్తున్నాయని అన్య పద్ధతిలో వివాహం. ఏం చేయమంటారు? వాళ్ళు అన్నట్టున్నారు, వీళ్ళు అంటున్నారు. ఎవడంటే నీకేంటయ్యా? దేవుని ఎదుట నిలబడాలి. నువ్వు గుర్తుపెట్టుకో సంగమా. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సిద్ధమైంది. గొర్రెపిల్ల భార్య తనను తాను అలంకరించుకుంటుంది. సన్నని నార బట్టలు. నార అంటే పేనినవి. ఇది చేనేత. చేనేత ఏం చేస్తారు? ఆడిస్తారు. మిల్లు మీద కాదు, చేత్తో చేస్తారు. అది బుటా పని కలిగినది, అది అందమైనది. అలాగా ఆమె ఏం చేస్తుందో తెలుసా? సంఘం నీతి క్రియల చేత, వినాలి, అలంకరించుకుంటుంది. నీతి క్రియలను పొందుకుంటుంది. నీతి క్రియల చేత ఏం చేస్తుందో తెలుసా? పొదుగుకుంటుంది. ఆ నార బట్టని ఏకుతుంది, తయారు చేసుకుంటుంది, సిద్ధపరచబడుతుంది, సిద్ధమవుతుంది. మరి నువ్వు సిద్ధమేనా ఈరోజు మధ్యాహ్నం? దేవుని ఎదుట నిలబడుటకు నువ్వు సిద్ధమేనా? మిమ్మల్ని ప్రాణ ఆత్మదేహాలతో నిందారహితులుగా దేవుని ఎదుట నిలబెట్టాలనేదే మా ఆశ. దేవునికి స్తోత్రం. అందుకని ఇంత ఖండింపు. ఇది చేయొద్దు, అది చేయొద్దు అని ఎందుకు అంటున్నామనంటే, ఆనాడు ఒక కట్టడి చెప్పాడు. అది నిత్యమైన కట్టడి. అదే అపోస్తులకి బోధ చేశాడు. ఆ బోధనే సంఘానికి బోధకులు బోధించారు. ఆ బోధలో, ఆ క్రమములో సంఘంగాని నిలబడితే నో డౌట్ వారు ఎత్తబడే సంఘములో ఉంటారు. స్తోత్రం. వారిదేంటి అదేంటి అని నొచ్చుకుంటా, బాధపరుచుకుంటా, తమను తాము అభ్యంతర పెట్టుకుంటుంటా, సేవకుడు క్రమాన్ని నేర్పిస్తున్నాడు. మీకు క్రమములో ఉండమంటున్నాడు, క్రమములోకి రమ్మంటున్నాడు. అంతేగాని మీ మీద బాధ లేదు, కోపం లేదు, అసూయ లేదండి. వినపడుతుందా? మిమ్మల్ని ఒక క్రమములో నిలబెట్టాలని ఆశపడుతున్నాను. ఆ క్రమము కానీ నిలబడితే, ఆ క్రమములో కానీ మనం ఉంటే ఆటోమేటిక్గా రేపటి తరం కూడా మన వెనకాలే ఏమవుతుంది? క్రమంలోకి వచ్చేస్తుంది.
మనం క్రమము తప్పిపోతే, మనం మార్గం తప్పిపోతే, మన తర్వాతి తరం కూడా మార్గం తప్పిపోతుంది. ఆకానుకు అప్పగించుకున్నాడు, క్షమించాలి, నాతానుకు అప్పగించుకున్నాడు దావీదు గారు. నాతాను ఎవరు? ప్రవక్త. ఎప్పుడైతే గద్దింపును లోబడ్డాడో, ఖండింపుకు లోబడ్డాడు, సరి చేసుకున్నాడో, ఆయన అంటున్నాడు కదా, ఇదిగో వారి గద్దింపు నాకు తైలాభిషేకం, వారు కొట్టుట నాకు ఏంటంట ఇష్టమైంది. ఎందుకని బంగారం కొలిమిలో పెట్టి తీసాకండి, దానిని చిన్న శుచితో కొడతారు, ఒక రూపమునకు అది తేవబడడానికి. మనము ఆయన పోలికలోకి రావాలి. స్తోత్రం. ఆయన రూపములోకి మార్చబడాలి. మహిమ కలిగిన పోలికలోకి సంఘం రావాలి. అందుకే ఈ ఖండింపు, అందుకే ఈ గద్దింపు, ఈ క్రమము. మధ్యలో ఏమైంది మరి? ఎందుకు చెప్పాలా? నేనే లేని క్రమంలో మీకేం చెబుతా? నేను కూడా కార్నల్, లౌకిక స్థితిగతులను బట్టి పడిపోయిన వాడిని, కానీ దేవుని ప్రేమ చేత నిలబడిన వాడిని, దేవుని కృప చేత తిరిగి అభిషేకము పొందుకున్నవాడిని. ఆ చిన్న గాడిదని నేను, యేసయ్య ఎక్కిన గాడిద, ఆ గాడిద మీద యేసయ్య ఉన్నంత వరకే విలువ. మనం కూడా క్రమములో ఉన్నంత వరకే మనకు విలువ. క్రమం తప్పిపోయామో సాతానుగాడు రెడీగా ఉంటాడు నిన్ను ఎక్కడ పట్టుకుందామని. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, ఆలకించండి, క్రమముకు లోబడండి. ఏది ఏమైనా మీరు నన్ను తిట్టుకున్నా పర్లా, గొణుక్కున్నా పర్లా, ఇలా అయితే రేపు సంఘానికి ఎవరు రారన్నా పర్వాలా, నాకు లక్షల మంది వద్దండి, 100 మంది వద్దండి, గుప్పెడు విత్తనాలు కావాలి. ఆ విత్తనాలు భూమిలో సావాలి, అనేక మందికి అవి ఆహారంగా మార్చబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ విత్తనాలు గుప్పెడైనా పర్వాలేదు. అంటే మేము రావద్దా? నిన్ను రావద్దు అని నేను ప్రాణం ఉండగా నేను చెప్పను. నిన్ను సరి చేసుకోమంటున్నా, నువ్వు క్రమములో ఉండు అంటున్నా, ఆ క్రమములోకి రా అంటున్నా, లోబడు క్రమానికి అంటున్నా. అంతే తప్ప నువ్వు మారిపో సంఘం అని నేను అన్నట్ల. ఇక్కడ ఉండదలుచుకుంటే క్రమంలో ఉండాలి. అట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు స్టే ఇన్ ద కోర్స్. దారిలోనే ఉండాలి. దారి తొలగి తీరము చేరని సముద్రంలో దారి కనపడదు. ఎక్కడైనా మనం ఈ రోడ్డు ఆ రోడ్డు అని గుర్తులు పెట్టుకుంటాం. మొక్కని గుర్తుగా, చెట్టును గుర్తుగా, బిల్డింగ్ను గుర్తుగా, రాయిని గుర్తుగా, ఇల్లు గుర్తుగా, కారు గుర్తుగా, బోరింగ్ పంపు గుర్తుగా పెట్టుకుంటాం. నేలపైన మరి సముద్రంలో ఏం గుర్తుంటుంది? సముద్రంలో ఏం కనపడుతుంది? ఎటు చూసినా ఒకేలాగుంటుంది. కానీ దేన్ని చూసి ప్రయాణము తెలుసా? ఆ యొక్క లైట్ హౌస్, ఆ యొక్క లైట్ హౌస్ని చూసి ప్రయాణం అవుతాయి. స్తోత్రం. ఆ వెలుతురు వైపు ప్రయాణం అవుతాయి, ఆ వెలుగు వైపు ప్రయాణం అవుతాయి. అలాగే సంగమా, ఆయన మన నీతి సూర్యుడు, ఆయన మన వెలుగు, ఆయన మన యొక్క కృప. ఆయన వైపుకు మనం ప్రయాణం అవుతాం, ఆయనలో మనం నిలబడతాం. మహిమకు పాత్రులమై క్రమములో మనం నిలబడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నడుమొంగిన పోయిన వారే మోకాళ్ళ మీద కూర్చోండి.
ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండదు. స్తోత్రం. స్తోత్రం. అంటుకట్టబడిన ద్రాక్షావళి అలాగ మనము కూడా దేవునిలో అంటుకట్టబడదాం. క్రమములో దేవుని సన్నిధిలో నిలబడదాం. స్తోత్రం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ యొక్క మధ్యాహ్న వేళ మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. నిజమే, క్రమములో నుండి తొలగిపోయి బ్రతుకుతున్నాం. మాతో మాట్లాడిన బలమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. అలాగనే శుభమ టీచర్ గారి చిన్న కుమార్తెను కూడా దర్శించి మా ప్రార్థనలన్నిటినీ విని నాయన బిడ్డకిచ్చిన గర్భఫలాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా కుమారుడు కూడా తగిన కాలమందు వివాహాన్ని సమకూర్చని నాయన కుటుంబాలన్నిటిని కూడా దర్శించి బలపరిచి మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామములు అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం మాకు నడిదెచ్చండి. మా అపరాధులను మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించండి. శోధనలోనికి తేక దుస్తులను తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు స్వామి. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. అపవాది క్రియలు అనంత నాశనం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆయన నాతో వచ్చును, ఆయన నాకాధారము, కృపల నుండి నేను తొలగానెన్నాడు. చీకటైన లోయలలో ఆయన నాతో వచ్చును. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడున్న వారికి, రాలేక ఆగిపోయిన వారికి సదాకాలం తోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు.